కల్కి టీజర్ రిలీజ్ అయిన తర్వాత దేశం మొత్తం ఒకటే ప్రశ్న, ఎవరి నాగ్ అశ్విన్, ఎన్ని సినిమాలు చేశాడు, ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన ఫోటోలు చూసిన తర్వాత అందరూ అవాక్కయ్యారు. ఇంత హై రేంజ్ మూవీని తీసింది ఇంత చిన్న పిల్లోడా? సన్నగా గడ్డంతో ఒక నార్మల్ పర్సన్గా కనిపించే నాగ్ అశ్విన్, అతని విజనరీ క్రియేటివిటీ మాత్రం ఎవ్వరూ ఊహించనంత అని కమల్ హాసనే అన్నారు. Ordinary looking people who do extraordinary things. My boss, my mentor was one such man. He looked like a government official. I thought first thing, if he enters any house, you'll think it's an income tax raid. That's how it looked. But I've seen what he was capable of from the kind of films he did. I think Ek Duje Ke Liye was his 60th or 70th film. So I was not surprised. I don't underestimate these ordinary looking guys. They have a depth to them that doesn't show unless you talk to them. And I did have the opportunity of talking to him, man of few words. 4000 రెమ్యునరేషన్ తీసుకునే పరిస్థితి నుంచి 600 కోట్ల బడ్జెట్ సినిమా తెరకెక్కించే స్థాయికి చేరుకున్న అశ్విన్ జర్నీ ఒక అద్భుతం. అశ్విన్ చూడగానే ఇతను ఏమి చేయగలడు అనిపిస్తుంది. కానీ పనుల్లో ఎవ్వరూ ఊహించనంత చురుగ్గా ఉంటారు. ఆ చురుకుదనమే స్కూల్ మ్యాగజైన్కు ఎడిటర్ను చేసింది. అప్పుడే అతను ఎవ్వరూ ఊహించని కథలు రాయడం ప్రారంభించాడు. ఒక ఎక్స్పెరిమెంటల్ స్టోరీ రాసి ప్రిన్సిపల్తో చివాట్లు కూడా తిన్నారు. తన పాఠశాల ఆవరణలో బండరాళ్లు పగలగొడుతూ చెట్లు నరికేస్తుంటే ఫోటోలు తీసి ఇక్కడేం జరుగుతోంది, ప్రకృతిని నాశనం చేస్తున్నదెవరు అని అతని స్కూల్ మీదే ఆర్టికల్ రాశారు. పరిసరాలను ఎంత పరిశీలిస్తారో, ప్రకృతిని ఎంతగా ప్రేమిస్తారో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. హీరో రాణా దగ్గుబాటి ఈయన క్లాస్మేట్. నాన్న జయరాం రెడ్డి, అమ్మ జయంతి, ఇద్దరూ డాక్టర్లే. ఇంజనీరింగ్, మెడిసిన్ లాంటి రెగ్యులర్ కోర్సులపై ఇంట్రెస్ట్ లేక మణిపాల్ మల్టీమీడియా కోర్సులో చేరారు. వీడియో ఎడిటింగ్లో బెస్ట్ పెర్ఫార్మర్గా మారారు. అశ్విన్ పేరెంట్స్ మాత్రం అతను ఏ పని చేసినా ఫుల్ సపోర్ట్ ఇచ్చేవారు. కొడుకు మీడియాలో స్థిరపడతాడేమో అని అనుకున్నారు అశ్విన్ అమ్మా నాన్న. కానీ అసిస్టెంట్ డైరెక్టర్గా తన కెరియర్ని మొదలుపెట్టి డైరెక్టర్గా ఎదిగి తల్లిదండ్రులు గర్వపడేలా చేశారు. ఏఐజీ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి అశ్విన్కి బంధువు. ఈ క్రియేటివిటీని గమనించిన తల్లి జయంతి ఆయన్ను అసిస్టెంట్ డైరెక్టర్గా శేఖర్ కమల్ దగ్గరికి పంపారు. గోదావరి షూటింగ్ టైంలో శేఖర్ తర్వాత ప్రాజెక్టుకు కలిసి పనిచేద్దాం అన్నారు. అప్పటి వరకు ఖాళీగా ఎందుకు అని మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన నేను మీకు తెలుసాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. ఆ సినిమాకి ఆయన జీతం 4000. శేఖర్ కమ్ముల లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలకి అశ్విన్కు అసిస్టెంట్గా అవకాశం ఇచ్చి మాట నిలబెట్టుకున్నారు. లీడర్ మూవీ ట్రైలర్ కట్ చేసింది ఎవరో కాదు, మనోడే. ఆ ట్రైలర్ అప్పట్లో ఓ సెన్సేషన్గా మారింది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ తర్వాత అశ్విన్ ఓ షార్ట్ ఫిల్మ్ని తీశారు. అది ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వరకు వెళ్ళింది. ఇక అంతే, అశ్విన్ లైఫ్ మొత్తం మారిపోయింది. ఆ షార్ట్ ఫిల్మ్ను చూసిన ప్రముఖ నిర్మాత అశ్విని దత్ కూతుర్లు ప్రియాంక, స్వప్న సినిమా అవకాశాన్ని ఇచ్చేందుకు ముందుకొచ్చారు. ఎవడే సుబ్రహ్మణ్యంను నిర్మించాలని ఫిక్స్ అయ్యారు. అలా నాని, విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రల్లో అశ్విన్ తొలి కథ తెరపైకొచ్చింది. ఎదగాలనే ఆశతో మనిషి ఎంత స్వార్థపరుడిగా మారుతున్నాడు, ఒక యంత్రంలో ఎలా బ్రతుకుతున్నాడో కళ్లకు కట్టినట్టుగా చూపించిన ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఈ సినిమాకి హీరోగా ముందు నవీన్ పొలిశెట్టిని అనుకున్నారు. ఈ తరానికి నటి సావిత్రి గురించి చెప్పాలనే సంకల్పంతో మహానటి సినిమాని తెరకెక్కించారు నాగ్ అశ్విన్. రెండో ప్రయత్నంలోనే ఇలాంటి బయోపిక్ను ఎంపిక చేసుకోవడం ఓ సాహసం. ఇక మూడో సినిమా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి 2898 AD. ఈ కథను రాసేందుకు అశ్విన్కే 5 ఏళ్లు పట్టింది. సైన్స్కు మైథాలజీ జోడించి తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా మూవీ బడ్జెట్ దాదాపు 600 కోట్ల రూపాయలు. సినిమాల్లోనే స్నేహితులైన అశ్విన్, ప్రియాంకలు వివాహ బంధంతో ఒకటయ్యారు. వీరికి ఒక బాబు. కామెడీ చిత్రాలను ఇష్టపడే అశ్విన్ జాతిరత్నాలు కోసం నిర్మాతగా మారారు. ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి సినిమాల్లో ఉన్నట్లే కల్కీలోనూ చాలా అతిథి పాత్రలున్నాయి. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే లాంటి టాప్ స్టార్స్ అంతా కల్కీలో నటించారు. ఇంత తక్కువ అనుభవం ఉన్న డైరెక్టర్కి ఇంతమంది అవకాశం ఇచ్చారంటే అది ఖచ్చితంగా అశ్విన్లో ఉన్న టాలెంట్ని గుర్తించి మాత్రమే. ఎవడే సుబ్రహ్మణ్యంతో స్టేట్ అంటే నంది అవార్డును, మహానటితో నేషనల్ అవార్డు పొందిన నాగ్ అశ్విన్ మూడో మూవీతో ఇంటర్నేషనల్ అవార్డును అందుకోవాలని మనం ఆశిద్దాం. ఆల్ ది బెస్ట్ నాగ్ అశ్విన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.